దీని మీద ఇఫటాల్ ఏదైనా క్వశ్చన్ చేయాల్సి ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థను అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కింద ఉండే వాళ్ళకి కానీ కొంతమంది నిస్సహాయతతో కొంతమంది అత్యుత్సాహంతో కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ రూలు రైమ్ ఉంటుందా ఉండదా అనేది నా పాయింట్. యాక్చువల్ నేను ఈరోజు మీడియా ద్వారా కాదు, కోర్టు ద్వారానే న్యాయస్థానం, ఎందుకంటే కేసులు చేతుల అధికారం ఉంది, ఏ తప్పుడు కేసులైనా పెట్టుకోవచ్చు, పెడతచ్చు. కానీ అల్టిమేట్ న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి మీద విశ్వాసం ఉంది, అక్కడికి అప్రోచ్ అవుతాం, దాని మీద పోవాలనుకున్నాను. అయితే ఈరోజు మీడియా దగ్గరికి ఎందుకు వచ్చానంటే దాని గురించి చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి. ఇది తప్పుడుదని చెప్పడానికి నేను దీంట్లోనే వాళ్ళు ఇచ్చిన మోడిఫికేషన్ ఇది తీసుకోవడానికి కూడా వీళ్ళు ఇవ్వలేదు. అక్కడ ఇమ్మిగ్రేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి కనీసం లెటర్ అన్నా ఏదన్నా ఇవ్వండి, ఏ బేసిస్ మీద నన్ను ఆపారు నాకు తెలుస్తుంది కదా అంటే వాళ్ళు లాస్ట్లో వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన మోడిఫికేషన్ కాపీ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ ఇక్కడ ఢిల్లీ ఇమ్మిగ్రేషన్ వాళ్ళ దగ్గర నుంచి నేను సంపాదించుకున్నా. ఇది నిన్న 14వ తారీఖు ఎప్పుడైతే నేను తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ గుంటూరు ఎస్పీ నుంచి ఇమిగ్రేషన్ అఫీషియల్స్కు వచ్చిన మోడిఫికేషన్ లెటర్. అంటే ఇందులో ఈయన అవసరం ప్రస్తుతానికి లేదని చెప్పారు. అది ఏంటనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈయన రాస్తూ ఏమంటారు ఇందులో, ఎల్ఓసి డేటెడ్ ఎప్పుడు అంటే లుకౌట్ సర్క్యులర్ డేట్ ఎప్పుడంటే 10/10/2024. నేను వెళ్ళింది 7వ తేదీ. అంటే వీళ్ళు నేను వెళ్ళానని తెలిసిన తర్వాత ఇచ్చినారని అనుకోవాలి, తెలుసుకొని ఇచ్చారో ఏదో మొత్తం మీద అప్పుడు వచ్చింది. ఇది ఫస్ట్ తప్పు కాదా? అవునా? నేను వెళ్ళిపోయిన తర్వాత లుకౌట్ నోటీస్ ఇచ్చి తిరిగి దేశంలోకి వస్తుంటే ఆపి వెళ్ళేవాడిని ఆపుకున్నాను ప్రచారం. అదేది అదిగో పులి అంటే ఇదిగో తోక కదా, అసలు ఏమీ ఇది లేకుండానే, అదిగో తోక అంటే ఇదో పులి కాదు, అసలు ఏమీ లేకుండానే, నిప్పు అక్కర్లే, పొగ అక్కర్లే, ఇంకోటి అక్కర్లే, వాళ్ళు ఇష్టం వచ్చేటి ఏమైనా చేయొచ్చు అనడానికి ఇగో నిన్న మొన్న మీడియాలో జరుగుతున్న వాటి యొక్క దుష్ప్రచారము, తప్పుడు డిబేట్లు, నీచమైన మాటలు, వాళ్ళకున్న లోపల ఉన్న కడుపు మంటంతా వెళ్ళగక్కడం మొత్తం ఎట్లయితే కనపడుతుందో దాంట్లో వాళ్ళ తప్పులు నేను ఎత్తి చూపుతున్నా. 10వ తేదీ నువ్వు నోటీస్ ఇస్తావు, 7వ తేదీ నేను వెళ్ళాను, కొన్ని వెళ్ళినోని ఆ 7 రోజులకు వెనక్కి వచ్చాను, దేశం నుంచి పరారు కాలేదు, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకే వస్తున్నా, మళ్ళీ వచ్చింది నిన్న పొద్దున ఫ్లైట్ మిస్ అయ్యాక నిన్న వచ్చింది విజయవాడ నుంచి. మరి ఈ గాడిదలు అడ్డగాడిదలందరూ ఎవరెవడు మాట్లాడుతున్నారో పొలిటికల్ దీనిల పేరుతోనో లేక ఇంకొక వ్యాఖ్యాతల పేర్లతోనో నోరుంది కదా అని ఏ రకంగా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పరారు కానివ్వము, ఎవడు పోతాడా, ఎందుకు పోతారు? మీలాగా చంద్రబాబు దీన్ని బయటపడుతుందని నోటీసులు ఇవ్వగానే వాడు పెండ్యాల శ్రీనివాస నేతను ఇంకోరు పరారైనారు. అట్లా ఎందుకు పరారు అవుతాము? ఏమైనా తప్పులు చేసింటే కదా, తప్పులు ఏమైనా జరిగింటే మీరు తప్పుడు కేసు పెట్టారు, అవి ఎలాగో న్యాయస్థానంలో ప్రూవ్ అవుతుంది. తప్పుడు సాక్ష్యాలు కూడా క్రియేట్ చేయొచ్చు, పేర్లు రాయించవచ్చు, ఏమంటారు బలవంతం చేసి వాంగ్మూలాలు తీసుకోవచ్చు. కానీ అల్టిమేట్ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, పోతాం. వీఆర్ నాట్ మీలాగా అప్పుడు కేసులుండి పెడితేనే గగ్గోలు చేసేసి మొత్తం అంతా చంద్రబాబు గారి మీద పెట్టినప్పుడు, అంతకుముందు అచ్చెన్నాయుడు వాళ్ళందరి మీద ఇష్యూస్ ఉన్నాయి. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారన్నా, దూలిపల్లి నరేంద్ర గారిని అరెస్ట్ చేశారన్నా, ఇంకా ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద కేసులు, ఒక ఇన్వెస్టిగేషను చంద్రబాబు నాయుడు గారిని చేసిన ఒక ఇన్వెస్టిగేషను ప్రాసెస్ నడిచింది. ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఇప్పుడు 21 ఎప్పుడో జరిగింది కేసు, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన కేసు అది. దాని ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది ప్రపంచానికి అంతా తెలుసు. మీ నాయకుడు కూడా బండబూతులు తిరిగితే ముఖ్యమంత్రి గారిని ఆవేశంలో పోయారు, ఎవరు ధర్నా చేయబోయారు, అక్కడ వాళ్ళు రెచ్చగొట్టడంతోనూ ఇంకో రకంగానూ మొత్తం మీద గొడవ జరిగింది. దాన్ని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కేసు పెట్టి ఎక్కడి వరకు రావాలనుకుంటున్నారు? నా దాని మీద ఎంతవరకు పోయినారు? నాది యాంటిసిపేటరీ బెయిల్కి ముందే అని వేస్తే అసలు ఆయన పేరే మా దృష్టిలో లేదు, మేము కన్సిడర్ చేయట్లేదు అని అన్నారు. అప్పుడు కోర్టు నుంచి తక్కువ చేసి ఇచ్చేస్తారేమంటే 5 days నోటీస్ ఇవ్వాలా అన్నారు. మేము ఆయన పిలవదలుచుకోలే, మా ఇన్వెస్టిగేషన్లో ఆ పేరు లేదండి. ఈ మధ్య ఎవరితోనో కన్ఫెషన్ ఇచ్చారని చెప్పి రాసి FIR కూడా ఇచ్చేసినట్టున్నారు. ఓకే, కానీ అది ఇప్పుడు ఛాలెంజ్ చేసి కోర్టులో చేస్తాం. దానికోసం దేశం వదిలి ఏమన్నా పోతాడా? నువ్వు పెట్టిన తప్పుడు కేసుకు భయపడి. అది మీ అలవాటు మీకుంది, మీరు పెంచి పోషించే వాళ్ళకు ఉంది.
సో అది ఒక పెద్ద తప్పు. తిరిగి వచ్చిన తర్వాత నువ్వు చేసిన తప్పుడు నోటీస్ ఇచ్చి పోనీ దాని కింద నీకు నువ్వే 4 గడుచుకుంటూ వీళ్ళు ఎట్లా ఇస్తారో చూడండి.